ఇంటర్నేషనల్ జనరల్ సెక్రటరీ శీలం ఐజాక్ గారి పట్టణంలో పూలమాల వేసి ఏసీ స్టేడియం సభ్యులతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏరియా 2 అనంతరం ఈ కార్యక్రమంలో ఎలక్ట్ గవర్నర్ నలుగోలు బాలరమయ్య నాయుడు, నాజీర్ అహ్మద్, శానంపూడి సుబ్బారాయుడు, వీరికొండ వెంకటేశ్వర్లు, బెల్లం చెంచయ్య, శివయ్య, సిహెచ్ అమరేంద్రారెడ్డి, పొన్నం రవీంద్ర, ఎస్ రాఘవేంద్ర శెట్టి, గోపీనాథ్, జయదేవ్, కిలాడి, తిరుపతి నాయుడు స్టేడియం సభ్యులు పాల్గొని ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఓకే అది మనగాడు ధన్యవాదాలు ప్రోగ్రాం తెలుసుకోవడం రండి సార్. అడ్వాన్స్ వచ్చండి. ఆయన సెక్రటరీ జనరల్ ఆల్వార్ దాస్ సార్ అంతటి వ్యక్తి. ఫోటో సార్ చూడండి అక్క, రెండేళ్ళు వేస్తా ఫోటో రండి. ఫోటో సైజ్ చూస్తా ఇటు సత్యం గారు మీ గ్రూప్ అంతా రావాలయ్యా. వస్తాం, ఫస్ట్ సింగిల్గా రావాలా. పెద్ద ప్రముఖుడు లతమ్మ, లత పేరా లత కదా పేరా, సత్యనారాయణ చూడు. లత అని మొన్న దాంట్లో 2 సార్లుగా మాట్లాడటం తమాషగా ఉండేది. ఆగండి, మీరు రావాలా. బలరామయ్య నాయుడు వాకర్స్ ఇంటర్నేషనల్ 203 డిస్ట్రిక్ట్ ఎలక్ట్ గవర్నర్ ఈ సంవత్సరానికి. రేపు జనవరి నుంచి గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. ఈరోజు మా ఏవీపీ ఏరియా వైస్ ప్రెసిడెంట్ వాకర్ ఇంటర్నేషనల్ లో ఏకులు రాఘారెడ్డి గారి ఆధ్వర్యంలో మా వాకర్స్ ఇంటర్నేషనల్ లో శీలం ఐజాక్ సెక్రటరీ జనరల్ గా ఆయన పనిచేస్తూ 10 సంవత్సరాల నుంచి ఒక్క నయా పైసా శాలరీ కూడా తీసుకోకుండా ఆయన మా వాకర్ ఇంటర్నేషనల్ ఒక ఆయువు పట్టులాగా ఉండి ఆయన పనిచేసి 12వ తారీఖు కాలధర్మం చెందారు. ఆయన చేసిన మా వాకర్ ఇంటర్నేషనల్ సేవలకి గుర్తింపుగా ఈరోజు ఆయనకి ఘనమైన నివాళి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉన్న అన్ని అసోసియేషన్లు, ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషను, వివేకానంద వాకర్స్ అసోసియేషను, స్మైల్ వాకర్స్ అసోసియేషను, ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషను, ఏసీ స్టేడియం మహిళా వాకర్స్ అసోసియేషను అందరూ కలిపి ఇక్కడ నివాళి అర్పించడం జరిగింది. ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక్క వాకర్స్కే ఆయన జీవితాంతం అంకితం అయిపోయి ఎంతమంది ఏ ప్రశ్నలు అడిగినా, ఏం డిపాజిట్స్ అడిగినా క్యాష్ భద్రపరచడం కానీ, డిపాజిట్స్ కానీ ఏదైనా కానీ ఒక మూల స్తంభంలాగా ఉండి ఆయన కాలధర్మం చెందారు. అటువంటి వ్యక్తి మళ్ళీ మాకు దొరకాలంటే కొంత టైం కూడా పట్టద్ది. అటువంటి శీలం ఐజాక్ గారికి మా నెల్లూరులో ఉన్న 203 డిస్ట్రిక్ట్ కింద ఉన్న వాకర్స్ అందరం కూడా ఆయనకి ఘనమైన నివాళి ఈరోజు అర్పిస్తున్నాము. ఓం శాంతి. రెడ్డి వాకర్స్ ఇంటర్నేషనల్
ఏవీపీ అంటే ఏరియా వైస్ ప్రెసిడెంట్గా రేపు జనవరి నుంచి ఎలక్ట్ అయి ఉన్నాను. ఈరోజు మా మన వాకర్స్ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ సేలం ఐజాక్ గారు ఆరోగ్యరీత్యా 84 ఏళ్ల వయసులో పరమపదించారు 12వ తేదీ. వారి జ్ఞాపకార్థం ఈరోజు మేము నివాళులు అర్పించే ప్రోగ్రాం ఈరోజు ఏసీ స్టేడియంలో పెట్టాము. అన్ని అసోసియేషన్లు వాకర్స్ మిత్రులందరూ వచ్చి నివాళులు అర్పించారు. ఆయన సేవలు వాకర్స్ ఇంటర్నేషనల్ లో సెక్రటరీ జనరల్ గా కీలక వ్యక్తిగా వ్యవహరించాడు. ప్రతి వాకర్ గాని ప్రతి లీడర్ గాని ఎవరు ఫోన్ చేసినా అక్కడ ప్రతి ఇన్ఫర్మేషన్ గాని అన్ని డ్రైవ్ చేశాడు. అటువంటి వ్యక్తిని కోల్పోవడం మా వాకర్స్ ఇంటర్నేషనల్ కి కొంచెం ఇబ్బందిగా ఉంది. మళ్ళీ అటువంటి నాయకుడిని తయారు చేయాలంటే చాలా సమయం పడుతుంది. నిస్వార్థమైన నాయకుడు ఆయన. ఆ వాకర్స్ ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. నేను స్మైల్ వాకర్స్ ప్రెసిడెంట్, నెల్లూరు జిల్లా ఏసీ స్టేడియంలో ఈరోజు మన హైజాక్ గారికి మనం సంతాపం జరపడం ప్రతి అసోసియేషన్ జరుపుతుంది. అదేవిధంగా దాంట్లో భాగంగానే మన స్మైల్ వాకర్స్ తరఫున మేమందరం ఆయన సంతాపం జరిపాము. ఆయన లాంటి వ్యక్తి ఇంకా రాబోరు కావాలా, అంత పనిచేసే వ్యక్తి. కాబట్టి ఈరోజు ఆయన మరణం ఈ వాకర్స్ ఇంటర్నేషనల్కి తీరని లోటు. ఆయన్ని బాటలో మనం నడుచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.